ఆహ్వానం పలుకుచున్నాము. దేవుని పేరిట మీకు శుభాభివందనలు తెలియజేస్తున్నాము. విధంగా ఈ యొక్క శనివారం సాయంకాల కూడికకు సిద్ధపాటు కూడికకు ఈ విధంగా దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఆయన సన్నిధిని అందజేసినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా మీరున్న స్థలంలో కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎదురు చూస్తున్నారని ఆశిస్తున్నాను. ఎవరైతే రాలేకుంటున్నారో వారందరి కోసం కూడా ఇది లైవ్ స్ట్రీమింగ్ చేయబడుతుంది గోయల్ ప్రేయర్ హౌస్ ఫేస్బుక్ పేజ్ మీద. దయచేసి దీన్ని గమనించండి. దీన్ని మీ అందరికీ కూడా మీ బంధుమిత్రులందరికీ కూడా ఫ్రెండ్స్ అందరికీ కూడా యొక్క లింక్ని షేర్ చేయండి. తద్వారా వారికి అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన గత వారమంతా కాచి కాపాడి ప్రభా ఈ యొక్క దినంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ యొక్క సిద్ధపాటు కూడికలు మేమందరూ ప్రభు మీ ఎదురు కూడి ఉండగా ప్రభా మీరే సహాయం దయచేసి నడిపించండి. మీ యొక్క సన్నిధిని ప్రసన్నత మా మధ్య ఉంచి నడిపించండి ప్రభా. స్తోత్రం నాయన. రేపు జరిపే ఆరాధన కోసం ప్రభా మమ్మల్ని మేము ఆయుధపరచుకుని చిన్నగా ప్రభా మీరు మాకు సహాయం దయచేసి నడిపించండి ప్రభా. మా జీవితాల్లో ప్రభా మార్పుని దయచేసి నడిపించండి ప్రభా. మమ్మల్ని మేము శాంటిఫై చేసుకోవడానికి సహాయం దయచేసి నడిపించండి ప్రభా. స్తోత్రం నాయన. స్తోత్రం ప్రభా. నోటి మాటలు మా యొక్క హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా చేసి నడిపించండి ప్రార్థిస్తున్నాను ప్రభా. స్తోత్రం నాయన. ఇంతమంది అయితే ప్రభా నేను యొక్క ఆరాధనలో ప్రభా పాల్పంచుకుంటున్నారు. వారందరూ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి మధ్య కూడా ప్రభా యొక్క సన్నిధిని ప్రసన్నతను ఉంచి నడిపించండి ప్రార్థిస్తున్నాను నాయన. ఎంతమందికి ప్రభా యొక్క ప్రభా వాక్య సందేశం చేరడానికి సాయం తెచ్చి నడిపించండి ప్రభా. అనేక మంది జీవితాలకు ప్రభా ఆశీర్వాదకరంగా ఉండటానికి సాయం తెచ్చి నడిపించండి ప్రభా. దాసుని జ్ఞాపకం చేసుకుని ప్రభా మా మధ్యలో నిలబెట్టినందుకు వందనాలు ప్రభా. నేను మీ యొక్క సన్నిధి నుంచి వచ్చే మాటల కోసం ప్రభా మేము అందరూ ఎదురు చూస్తున్నాగా ప్రభా. ఈ ఆశగల ప్రాణాన్ని మీరు వేరు చేత తృప్తిపరుస్తున్నారు కాబట్టి ప్రభా మా అందరినీ కూడా ప్రభా తృప్తిపరచండి ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధిలో ఉన్న ప్రభా సంపూర్ణమైన సంతోషాన్ని నేను మేమందరూ కూడా అనుభవించడానికి సహాయం తెచ్చేసి నడిపించండి ప్రభా. స్తోత్రమైన మీకు ఇచ్చితానుసారంగా ప్రభా ప్రతి ఒక్కటి నడిపించండి ప్రార్థిస్తున్నాం ప్రభా. దీనికి వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా భక్తిలో నేరకుండా మీరే సహాయం తెచ్చేసి నడిపించమని మీ యొక్క సన్నిధిని ప్రభా మీ యొక్క ప్రసన్నతను మా మధ్య ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామమున వినయంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. కృపామయుడా నీలో నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. పాడుకొని దేవుని నామాన్ని హరిస్తాం. ఏ యొక్క అపాయం మనకు విధారంగా సమీపించకుండా మన మార్గంలో తోడుగా ఉంచిన దేవుని ఆరాధిస్తాం.
చోజన్ జనరేషన్గా, రాయల్ ప్రీస్ట్హుడ్ అని పిలిచిన దేవుడు, మా ఒక చీకటిలో నుంచి వెలుగులోనికి పిలిచిన దేవుడు, ఇంత గొప్ప పరిచయం మనకు అనుగ్రహించిన దేవుడు అని నామాన్ని మహిమపరచుకోవడానికి దేవుడు ఇంతవరకు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో దైవదాసులు మనకు వాక్య పరిచయం చేస్తారు. మీరందరూ కూడా మీరు కూడిన స్థలంలో శ్రద్ధాభక్తులు కలిగి దేవుని ఎదుట కూడి ఉన్నామని తలంచుకొని ఆయన సన్నిధిలో నుంచి వచ్చిన మాటల కోసం ఎదురు చూస్తున్నారని ఆశిస్తున్నాను. ఇక లింక్ అనేక మంది కూడా షేర్ చేయండి, తద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుచున్నాను. ఒక ప్రశస్తమైన సమయాన్ని దైవదాసునికి ఇస్తున్నాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం కేంద్రం తొలగించి ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి మిగిలిన కృపాసమృద్ధి గల మా ప్రియ పరలోకపు తండ్రి, బట్టి మీకు కొందరు చెల్లిస్తున్నాను. సమీపపురానికి తీసుకెళ్ళిన దేవుని కలిగి ఆరాధించి కనపరచు కీర్తించుటకు మీరు మాకు దయచేసిన కృప కొరకే స్తోత్రములు. మీ సాయం సభలో ప్రభువా, మీ సన్నిధిలో ఉన్నటువంటి ఆనందం పొందుటకు మాకు సహాయం చేయండి. మా ప్రభా, మీ సన్నిధిలోంచి నీ యొక్క కృపలో వాక్యములు పంపి మా జీవితాన్ని సరిచేయమని ప్రార్థిస్తున్నాను. మీ వాక్య వెలుగులో వెలుగు కలుగుతున్నది, అది తెలివి లేని వారికి తెలివిని కలిగించుతున్నాను సెలవిచ్చావు కనుక తండ్రి నాయన, మీ వాక్య వెలుగులో మా జీవితాన్ని పరిశీలించుకొని ఇక వాడు యేసుక్రీస్తు ప్రభు పరిపూర్ణ పోలికలోనికి మార్చబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ యొక్క కటాక్షం మాకు దయచేసి నడిపించండి. అన్ని కృప మమ్మల్ని పాత్రలుగా చేయండి. మీ సన్నిధిలో ఆనందం ద్వారా మమ్మల్ని చేయండి తండ్రి. ఎంతో బిడ్డలైతే ఆశతో ఈ వాక్యాన్ని వినడానికి ఎదురు చూస్తున్నారో వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. పెద్దబడ వాక్యం తండ్రి వారి హృదయంలోంచి దృష్టి ఎత్తుకొని పోకుండా భద్రపరిచి ఈ వాక్యానుసారంగా మేము జీవించే కృప మాకు అనుగ్రహించమని, ఏదైనా ఇష్యూస్ కలగకుండా మీ భద్రత అనుగ్రహించి ఈ కార్యక్రమం మీది కనుక మీ చిత్తం నెరవేర్చమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి కనపరిచి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభం తెలియజేస్తున్నాను. మీరున్న స్థలంలో దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క సాయంత్రంలో దేవుని యొక్క వాక్యమును ఉత్సవమును ధ్యానిద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి యొక్క మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కొన్ని మాటలను తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఆ ప్రారంభం నుంచి చూసేటది కొన్ని ఉన్నాయి, కానీ మనము ఈ సమయంలో ఒక వాక్యాన్ని మాత్రము మనము ధ్యానిద్దాం. 8వ వచ్చిన భాగాన్ని చదువుకున్నట్లయితే, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క చదవబడిన యొక్క లేఖన భాగంలో దాయగల దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, కావున అనే పదముని ఉపయోగిస్తూ ప్రారంభిస్తున్నాడు. అంటే అది వరకు ఏదో మాట్లాడాడు అనమాట. ఏం మాట్లాడాడని చూస్తే 2వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఆ విధంగా ప్రారంభిస్తాడు అన్నమాట. మనలో సంపూర్ణమైన యొక్క భక్తి, మాన్యత, నెమ్మది, సుఖము ఇవన్నీ కూడా చూపిస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కలిగి ఉండాలంటే మనం అందరి కొరకు చేయాలి.
మంచిది, మిక్కిలి అనుకూలమై ఉన్నది. కనుక మనం సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే అన్నాడు. ఎన్నిటికంటే? ఈ లోకములో నీకు కలిగిన వాటన్నిటికంటే, నీ పరుల కంటే, నీ బ్రతుకు కంటే, నీ సంపాద్యము కంటే, నీ సమయం ఇష్టానుసారంగా నువ్వు వ్యర్థంగా ఖర్చు చేయడం కంటే, దేవుని సేవ గడపడం కంటే, లోకంలో గడపడం నీకు చాలా ఇష్టం కదా, దానికంటే. అర్థమవుతుందా? నీవు అలంకరించు దానికంటే, నీ వస్త్రము కంటే, నీ బంగారము కంటే, నీ వెండి కంటే, నీ తిండి కంటే, నీ సొగసు కంటే, నీకు కలిగిన వాటన్నిటికంటే, ఎలా ఉన్నది చూసినా అన్నిటికంటే. ఈనాడు స్త్రీ పురుషులు ఎలా తయారైపోయారంటే, అద్దములు ఎవడుకున్నారంటే ఆడవాళ్ళలాగా తయారైపోయారు మగవాళ్ళు కూడా. ఇప్పుడు గంటల కొద్ది దాని సమయాన్ని వెచ్చిస్తుంటారు. అది కాకపోతే ఇంకా మరో వేడి షాప్స్ ఉన్నా వాటి కూడా వెళ్తారు. ఎంత సమయం పెడితే పెట్టండి పర్లేదు, కానీ వాటికంటే ఎక్కడ మంచి హోటల్ వెళ్తారన్నమాట. అప్పుడే మంచి టిఫిన్ సెట్ ఎక్కడుంది, మంచి బిర్యానీ సెట్ ఎక్కడుంది, లేకపోతే ఇంకొక సెట్ ఎక్కడుంది, వాటికంటే. అర్థమవుందా? ఈ విధంగా మనము పోల్చుకుంటూ చూస్తే ఈ లోకముల అన్నిటికంటే ఆశ సంపాదించడం కంటే, సమకూర్చడం కంటే, నీ ఉద్యోగం కంటే, నీ చదువు కంటే, ఓ ప్రియమైన వాళ్ళ ఈ లోకములో ఇదేది కలిగి ఉన్నావు వీటన్నిటికంటే ఏం చేయమంటున్నాడు? అన్నిటికంటే ముఖ్యముగా, అన్నిటికంటే ముఖ్యముగా. ఎంత మంచి మాట! మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు. ఆత్మీయ కుమారుడు తిమోతికి తెలియజేస్తున్నాడు ఈ సంగతిని. అదే సంగతి ఈరోజు మనం కూడా నేర్చుకుంటున్నాం. ఇలా ప్రారంభిస్తూ అనేక అంశాలు మాట్లాడే 3, 4, 5, 6, 7 వచనాలలో. కానీ ఇప్పుడు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే 8వ వచనాన్ని నేర్చుకోబోతున్నాం. ఆ 8వ వచనం ఏం పడేదంటే, కావున ఇవాళ అన్న చెప్పుడు వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ వాటి గురించి మాట్లాడుతూ, కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారై, కోపమును సంశయమును లేనివారై. ప్రియమైన వాళ్ళని గమనించండి. అంటే పురుషులకు కోపం, స్త్రీల కోపం అనుకుంటున్నారా? ఓ డాన్సర్ చూస్తే స్త్రీ పురుషులు రాయబడి ఉంది, ఇద్దరు కోపము లేనివారై. ప్రతి స్థలమందు అది పురుషులు కోపమును సంశయమును లేనివారే. ఒకటి, కోపం ఉండకూడదు. రెండవది, సంశయము ఉండడానికి వీల్లేదు. కోపము ఉండకుండా ఎలా ఉంటుందండి? కోపం ఉంటుంది, కోపం లేకుండా ఎవరు ఉండలేరు. కానీ బైబిల్ చెప్తున్న సంగతి మనం చూసినట్లయితే, దేవుని యొక్క లేఖనంలో ఎఫ్సీ గ్రంథకర్త రాస్తూ, అపోస్తలుడైన పౌలు ఎఫ్సీ సంఘానికి రాస్తూ ఓ మాట చెప్పాడు. 4వ అధ్యాయం 26వ వచ్చిన భాగంలో ఏమన్నాడో తెలుసా అండి? కోపపడండి. గమనించారా? కోపపడండి. కోపం అణుగురాకుంటుంది, ఉంటుంది. ఎలా ఉండాలి ఆ కోపం అంటే? అది ఆత్మీయంగా ఉండాలి, శరీరానుసారం కాదు. అర్థమవుతుందా? ప్రియమైన వాళ్ళ జాగ్రత్త గమనించాలి. కోపం గురించి తెలుసుకోవాలంటే సంబంధించి చదవండి, అర్థమవుతుంది మీకు. అంతా చాలా అంశాలు చెప్పబడాయి. జ్ఞానాన్ని సొలొమోను రాశాడు ఆ మాటల్లో. క్రోధం ఎలాంటిది, కోపం ఎలాంటిది, ఆవేశం ఎలాంటిది అనే విషయాన్ని గురించి చక్కగా వర్ణించాడు. పౌలు కూడా చెప్తున్నాడు ఇక్కడ, కోపపడండి. నీ కోపం ఎలా ఉండాలంటే నీ ఇష్టానుసారంగా, శరీరానుసారంగా, ఆ కోపములో ఏదో పగరుచుకోవడా ఉండాలి వీలే. కోపపడుడి, కానీ పాపము చెయ్యుకుని. పాపము లేని కోపం. ఏ కోపం అండి? పాపము లేని కోపం. కొంతమంది కోపం వచ్చేస్తే కోపం ఏం మాట్లాడుతున్నారో తెలియదు. అసలు ఆ విషయంలో ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తారో కూడా తెలియదు.
అన్నిటినీ కోల్పోతారు. కోపం ఉండేవాడు ఏం చేస్తాడు? విచక్షణ కోల్పోతారు మొట్టమొదట. ఆ విచక్షణ కోల్పోయినప్పుడు ఎవరున్నా నా ఎదుట ఎవరితో మాట్లాడుతున్నాను, ఏం చెప్తున్నాను, ఏం నేను మాట్లాడుతున్న విషయాలు పూర్తిగా మర్చిపోయి ఆవేశంతో ఏదేదో చేసేస్తుంటారు. బైబిల్లో రాయబడి వచ్చారు, గొప్ప గొప్ప రాజులు ఆవేశపడి సమస్తాన్ని కోల్పోయారు. నా ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్త గమనించండి. ఆవేశము, కోపము దేవుని పిల్లలకి అసలు మంచిది కాదు. యేసుపై వాడు కోపడ్డాడు. ఆయన కోపం ఎలా ఉందంటే, మందిరంకి వచ్చాడు, మందిరంలో వ్యాపారం చేస్తూ చూశారు, గోవుల ముద్దుల వారు చూశారు, వ్యాపారం చేస్తున్న వారు చూసి, రూకల మాతుల వారు చూసి కోపం వచ్చింది. అక్కడ ఆయన కూడా కోపం వచ్చింది. ఆ కోపం ఎలా ఉందో తెలుసా? చాలా కోపం ఉంది. ఆ కోపంలో పరిశుద్ధతతో ఉంది. ప్రియమైన వాళ్ళరా, కోపము ఉండాలి, కానీ కచ్చలు దించేది కోపం వస్తుంటుండే కొంతమందికి. పిల్లలు కూడా వాళ్ళ కోపం వ్యక్తపరుస్తారు. చట్టి పిల్లలు కూడా వాళ్ళ కోపాన్ని వ్యక్తపరుస్తారు. బాలుడు సరే తన మూర్ఖత స్వాభిమానం పుడతాదంట. వాడు కనపరుస్తాడు తన మూర్ఖతని, కోపాన్ని. నా ప్రియమైన వాళ్ళరా, అక్కడ కోప్పడ్డాడు యేసు ప్రభు. ఇంకొంది కూడా కోప్పడ్డాడు. ఆయన కోపం ఎలా ఉందో తెలుసా? చట్టి పిల్లలు తీసుకొస్తుంటే ఆటంకపరిచారు శిష్యులు. అక్కడ కూడా కోప్పడ్డాడు. నా వద్దకు రానివ్వండి. ప్రియమైన వాళ్ళరా, దేవుని కోపము ఎంత మంచిదో చూసారా? ఆయన కోపము చాలా ఆయన కోపంలో ఎంత ప్రేమ దాగుందో తెలుసారా? ఇంకా మనం చెప్తున్నాడు దేవుడు, నీవు కూడా కోప్పడు. ఆ కోపం ఎలా ఉండాలంటే ఏముండాలి? పాపము లేనిదిగా ఉండాలి. కోపం వస్తుంది, కానీ అందుకని పౌలు భక్తి ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆ మాట? కోపమును సంశయమును లేనివాడు. అంటే ఆనాడి సమాజంలో కోపస్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని బట్టి చాలా సంఘాలు పాడైపోయాయి. చాలా మంది విశ్వాసాన్ని కోల్పోయారు. దేవుని ప్రియమైన గమనించండి, దేవుని నీతి ఎక్కడ నెరవేర్చదండి నీ కోపము. బైబిల్ చెబుతుంది. యాకోబు పత్రికలో చూసినట్లయితే మొదటి అధ్యాయం యాకోబు పత్రికలో చూస్తే ఓ మాట రాయబడి ఉంది. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మొదటి అధ్యాయంలో 19-20 వచనాలు చదువుకున్నాం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇంకా ఉంటున్నాడు, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడండి, మాట్లాడుటకు నిదానించుడి. చదువు అంతవరకు అక్కడ అయితే ఎట్లా? కోపించుటకు. గమనించారు అక్కడ? కోపం ఉంది నీలో, కానీ ఆ కోపించడానికి మునుపు ఏం చేయమంటున్నాడు? నిదానము, ఓపిక తెచ్చుకో. కొంతమందికి ఓపిక ఉండదు, తెప్పిమని వచ్చేస్తుంది, సొర్రంటే అన్నమాట. కొంతమందికి ఉగ్రులైపోతారు. కొంతమంది ఏమైనా కొంచెం ఆవిష్కరించిన మాటలు మనం ఏమైనా చెప్పామనుకోండి, అప్పుడు ఎట్లుంటుందంటే వాళ్ళ పరిస్థితి రాజుబాబు యొక్క తోక తొక్కినట్లు సక్కగా వేస్తారనమాట. ఏమంటాడు ఇక్కడ? ఏం మాట్లాడుతున్నాడు? చదవడే వాళ్ళ మనసుల వాక్యం ఏమంటున్నాడు ఇక్కడ? నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుకు నిదానికి వినుటకు వేగిరపడు. వినడానికి ఇష్టపడు, కానీ మనం మాట్లాడడానికి ఇష్టపడతాం. ఎప్పుడు వినరు. సంగతులు తెలుసుకోవాలి. దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది దేవుడు తన సాసుల ద్వారా మనం విన్నాం అనేవారు లేరు. ఇప్పుడు వెంటనే అదుకుంటూ మాట్లాడుతుంటారు అన్నమాట. వినుటకు వేగిరపడువాడుగా, మాటలాడుకు నిదానించువాడుగా, కోపించుటకు
ఓ కోపించుటకు కూడా నిదానం కలిగి ఉండాలి. ఎందుకంటే నీ కోపము దేవుని యొక్క ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోప్పడడానికి ముందు నిదానించుకొస్తా. ఏం మాట, ఎందుకు కోప్పడుతున్నావు? అసలు అవసరం ఏముంది? కోపములో ఏమైనా సాధించలేమైనా ఉందా? ఏమి సాధించావు దాంతో? నువ్వు కోప్పడేటప్పుడు ఎదుటిన్న మనుషులు బాధపడుతుంటారు. నీ మాట్లాడి నువ్వు కాని మాటలు మాట్లాడుతావు, అవేశం వచ్చేస్తావు, ఏదో చేసేస్తావు, ఎదుటిన్న మనిషి గాయపడతారు. దేవుని బిడ్డల లక్షణం అది కాదది. ప్రార్థన చేసే నీకు చెప్తున్నాడు, నాకు చెప్తున్నాడు, మనందరికీ చెప్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే నీ మన జీవితంలో దేవుని ప్రియులారా వింటున్నారా? కోపమును విడిచిపెట్టండి, కోపమును మానండి. దేవుని నీతిని చేయడానికి నియమించబడిన మన ఒక్కొక్కరి జీవితంలో కోపం ఉండడానికి వీల్లేదు. అసలు కోపాలు సాధించేది ఉండదండి. నిదానించు, ఎంత మంచిగా ఉంటుందో. ఒకసారి కోప్పడేప్పుడు నీ ముఖం ఎట్లా వస్తే అద్దంలో చూసుకో, కోప్పడేప్పుడు ఎట్లా ఉంటుందో. లేకపోతే వింటున్న వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే మీ వాళ్ళు ఎవరో కోప్పడి వెంటనే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఓ మిర్రర్ ముందు చూసి పెట్టాలి. ఎదుట వాళ్ళ ముఖం ఎలా ఉంటుందో, అప్పుడు ఒకరి ముఖం పోలిక ఎలా ఉంటాయో. ప్రియమైన వల్ల దేవుని ప్రసవమైన మన జీవితంలో ప్రార్థించి మన బ్రతుకుల్లో కోపం ఉండడానికి వీలు లేదండి. కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోప్పడమంటున్నాడు, ఓ సందేశం ఇస్తున్నాడు ఎఫెసీ సంఘానికి రాస్తూ. తిరిగి ఆకుపతికి వచ్చేసి అంటున్నాడు, మాట్లాడి నిదానించండి, వెండుకు ఎగిరిపడండి, కోపపడకు నిదానించండి. నీ కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. నా కోపము దేవుని నీతి నెరవేర్చని బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది మనకు. ఓపిక అవసరం. ఏమండి వింటున్నారు ఈ మాటల్ని సంగమా? కావున ప్రతి స్థలం ముందు పురుషులు కోపమును, తర్వాత ఏమంటాడు, సంశయాన్ని మానంటున్నాడు. ఏమన్నారట? సంశయమును మానండి. సంశయం కూడా లేదు మన జీవితంలో, సందేహాలు. ఈ సంశయము, ఈ సందేహాలతో దేవుడితో మనం ప్రార్థించలేము, దేవుడు అడగలేము. అందుకనే యాకోబు పత్రికలో ఏం మాట్లాడుతూ గమనించారు. ఇక్కడ యాకోబు పత్రికలో చూసినట్లయితే నా ప్రియమైన వాళ్ళరా గమనించండి. మొదటి అధ్యాయంలో 5-8 వచ్చారు చదువుకున్నట్లయితే, చదవండి ఒక మాట రాయబడి అక్కడ. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల మీరు దేవుణ్ణి అడగవలెను. మీరు దేవుణ్ణి అడగవలెనా, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళంగా దయచేసే దేవుడు. హల్లెలూయా. ఎవరిని గద్దించక ధారాళంగా దయచేసే దేవుడు ఆయన. జ్ఞానం కొదువైందా, దేవుడు అడుగు. ఎవరిని కూడా గద్దించడు ఆయన, ఎవరిని అన్నాడు. ధారాళంగా దయచేసే దేవుడు కనుక ఏమంటాడు, అయితే అతడు ఏమాత్రము సంశయము లేకుండా, సందేహించకుండా విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు అంటే సంశయించువాడు ఎలా ఉంటాడంట? గాలి చేత రేపబడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమనస్సుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనా సంశయం ఉండేవాడి జీవితంలో ఏమిటో తెలుసండి, ద్విమనస్సు ఉంటుంది. ఎగిరిపడు సముద్ర తరంగాన్ని పోలి ఉంటాడు. సందేహం మంచిది కాదు, సంశయం మంచిది కాదు. నా ప్రియమైన వలన పురుషులతో మాట్లాడుతున్న మాట, స్త్రీలతో మాట్లాడుతున్న మాట, సంఘంతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎందుకంటే
ప్రార్థన చేయడానికి వచ్చిన మన జీవితాల్లో ఈ యొక్క కోపమును, ఈ సంశయాన్ని ఈ సందేహం, ఈ సంశయం ఉన్న వ్యక్తి జీవితంలో ద్విమనస్కుడై ఉంటాడు. రెండు తలంపులు, రెండు మనసు ఉంటుంది. రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటాడు. ఆదిలో చెప్పాడు మనకు, ఏలియా మాట్లాడాడు, హౌ లాంగ్ విల్ యూ గో లింపింగ్ విత్ టూ డిఫరెంట్ ఒపీనియన్స్. ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు? ద్విమనస్కులారా, రెండు మనసు. అది మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు, అనగా స్థిరత్వం లేనివాడు. కనుక ప్రభువు వలన తనకి ఏమైనా దొరుకునని అసలు ఆలోచించదగ్గ నీకు అర్హత లేదు. సంశయిస్తే, కోప్పడితే, సందేహం ఉంటే, నీకు నాకు మనకు మన జీవితంలో అర్హత కోల్పోయాం మనం. మన దేవుడు, ప్రేమగల దేవుడు, తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువునే మనకు అర్పణగా ఇచ్చేశాడు. ఆయన ఎవ్వరిని గద్దించక ధారాళంగా ఇస్తానంటున్నాడు. ఏదైనా కానీ, జ్ఞానం కానీ, ఇంకేదైనా కానీ, నీ అవసరాలు కానీ, నీకు ఏదో అవసరమో వాటిని కానీ అవిశ్వాసంతో ఉండకూడదు. ఇది అవుతుందా, ఇది జరుగుతుందా, నా బ్రతుకు ఇంతేనా, నా పరిస్థితి ఇంతేనా అని అనుకుంటే ఎంతకాలం సంశయిస్తుంటావు. సంశయం లేని వారుగా ఉండాలి. ప్రార్థించే వారి జీవితంలో సంశయాలు ఉండకూడదు, కోపం ఉండకూడదు. మాట మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. కోపపడుడి కానీ పాపము చెయ్యకండి అని పౌలు మాట్లాడితే, యాకోబు మాట్లాడుతూ అంటున్నాడు, అసలు నీ కోపము దేవుని నీతిని నెరవేర్చవు అంటున్నాడు. కోపపడుకు నిదానించు అంటున్నాడు. ఇద్దరి భక్తుల యొక్క అనుభవాలు చూశారా? ఆయనేమో కోపంలో, పాపంలో కూడా చూసుకోమంటున్నాడు. యాకోబు గారు ఏమంటున్నాడు? కొంచెం నిదానించయ్యా, నీ కోపం దేవుని నీతిని నెరవేర్చదు బాబు. మరి దేవుని నీతిని నెరవేర్చకపోతే నీ బ్రతుకున్న బ్రతుకు దేనికి అసలు క్రైస్తవుడు చనమవుతున్నా నీకు నాకే ఈ సందేశం అది. దేవుని నీతిని చెయ్యని బ్రతికేనా మంది? దేవుని నీతిని నెరవేర్చడానికి మనం ఏర్పాటు చేయబడ్డాం. అర్థమవుతుందా? ఆ నీతిమంతులను మనల్ని నీతిమంతులుగా చేపట్టుకు ఆ నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభు శిలువయాగం చేపట్టాడు. ఆయన కార్చిన పవిత్ర రక్తంతో మనం కడగబడ్డాము. దేవుడి నీతి నెరవేర్చకుండా పోయినప్పుడు మరి నీనా ప్రార్థనలు, మన క్రైస్తవ భక్తి ఎంత వ్యర్థమైంది ఉంటున్నారా? సంశయాలు మారారా? కోపాలు విడిచిపెట్టారా? అందుకని మాట్లాడుతున్నాడు ఇప్పుడు పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ అంటూ, కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయము లేని వారై, అంతటే కాదు అవి ఉండకుండా పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన ఎలా చేయాలంట? ఇవి మానుకుంటూ మన పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలట. ఆ మాటలు చెప్పాల్సి వచ్చిందో? మీరు ప్రార్థించడం చెప్పలేదు. ప్రార్థించుకుని ఏమంటాడు? పవిత్రమైనటువంటి నీ చేతులు ఎత్తి ప్రార్థన చేయి. నేను ఆ మాటను గురించి నేను చాలా ధ్యానిస్తూ కూర్చున్నాను. ఎందుకన్నాడబ్బా ఈ మాటని తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు ఎందుకు ఇలా మరి ప్రసంగించాడు? ఇలాని లేఖ ఎందుకు రాశాడు? చేతులు ఎత్తేప్పుడు పవిత్రమైన నీ చేతులు ఎత్త అన్నాడే. నేను ప్రభువు నమ్మినట్టు నా బిగినింగ్ డేస్లో ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, అంటే పవిత్రమైన చేతులు అంటే చేతుల్లో కూడా ఏదో ఉంది. మన చేతుల్లో ఏదో ఉందన్న విషయాన్ని నేనప్పుడు అనుకుని ఇక దాని సమాధానం ఎక్కడ దొరుకుతుందని బైబిల్ క్షుణ్ణంగా చదువుకుంటూ వెళితే, నా ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం ఒక దగ్గర రాయబడింది యోబు గ్రంథంలో. గమనించండి, యోబు గ్రంథంలో 11వ అధ్యాయంలో
13-14 వచ్చిన భాగాలు మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడిందండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13-14 వచ్చిన చదువుకుందామండి. నీవు నీ మనస్సుని నీవు తిన్న ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో నుండుట నీవు చూచి నీవు దానిని విడిచిన ఎడల. యోబు స్నేహితులైనటువంటి ఒక్కడు న్యాయవాదులు జోఫరు ఇలాగ ప్రత్యుత్తరం వచ్చి మాట్లాడుతున్నాడు. పాపం యోబుని గురించి మాట్లాడుతూ ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన ఈ యొక్క న్యాయమాత్యుడైన జోఫరు ఇలా మాట్లాడుతూ అంటున్నాడు. నా ప్రియులారా, మన ఒక్కొక్కరి ఆధ్యాత్మిక జీవితంలో వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ అతను నిందిస్తున్నాడని మనం అనుకోవడం లేదు, కానీ అక్కడ ఎందుకు మాట్లాడవలసి వచ్చున్నది. ప్రియమైన వాళ్ళ నీ చేతిలో నీవు ఏమంటాడు అక్కడ, నీవు నీ మనసు తిన్నగా నిలిపిన ఎడలా నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా పాపము నీ చేతిలో నుండుట నీవు చూచి. అంటే ఉండే ఉండిన ఎడలన్నా ఇందాక ఏమన్నాడు, మనసు తినగా నిలిపిన అన్నాడు, చేతులు ఆయన చాపిన ఎడలా అన్నాడు. తర్వాత మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు, ఉండుట నువ్వు చూచి. చూచి అంటే పాపం చేతిలో ఉంది అని అర్థం. అక్కడ పాపం నీ చేతిలో ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ మళ్ళీ దాన్ని మరో వాక్యాన్ని ధ్యానిస్తూ పాపము నీ చేతిలో ఉన్నట్టు నీవు చూచి అని అన్నప్పుడు చూచి దాన్ని విడిచాలా. పాపము నీ చేతులను చూచి దాన్ని విడిచిన ఎడలా ఏమంటాడు చూసారు ఈ మాటల్ని, పాపము నీ చేతులను చూచి దానిని విడిచిన ఎడలా నీవు నీవు సంతోషించదు. కనుక చేతిలో పాపం ఉంది, దాన్ని చూచి విడిచిపెట్టి ఎట్లాంటి ఆ పాపం, మరి పాపం ఉందంటే ఎట్లా కనిపిస్తుందండి అది పాపం ఎక్కడ కనిపించి చూడు, మీ చేతులు చూసుకోండి ఒకసారి. మీరు కూర్చున్న స్థలంలో మీ చేతులు చూసుకోండి, పాపం ఉందని విడిచిపెట్టారంట. ఎలా ఉన్నది, ఏంటి ఆ పాపం అసలు? అది ఏదో తెలుసా, జ్ఞానం సులభం అని చెప్తున్నాడు. ఇలా మాట్లాడు ఏమిటి ఆ పాపం అని చూసినప్పుడు దేవుని వాక్యం మనకి ఇలా బోధిస్తుంది. ఏడో ప్రియమైన వాళ్ళ ఆ యొక్క సామెతల గ్రంథములో గమనించండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 21 వచ్చిన భాగాన్ని ఒకసారి చూసుకుందాం. 14-21 వచ్చిన భాగాన్ని. తన పొరుగు వాణిని తిరస్కరించువాడు ఎవడండి పాపం చేసేవాడు? పాపం ఎక్కడుందంట, తన పొరుగు వాణిని పొరుగువాడు తిరస్కరించేవాడు పాపం ఇచ్చేవాడు అన్నాడు. ఇందాక మరి యోబు గ్రంథం చూస్తేనంటే జోబు ఇలా మాట్లాడుతూ నీ చేతిలో నీ పాపం ఉండుట నువ్వు చూచి దాన్ని విడిచినడా అన్నాడు. మరి తిరస్కారము చేసినడలా గమనించారు. తన పొరుగు వాడిని తిరస్కారము చేసిన వాడు ఏమవుతాడట, పాపం చేయవాడు. వింటున్నారు ఈ మాటల్ని, పొరుగు వాడిని తిరస్కారము చేసిన వాడు పాపము చేసిన వాడు. తిరస్కారం ఎలా జరుగుతుందంట ఇప్పుడు రండి చూద్దాము. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో వచ్చిన ప్రియమైన వాళ్ళ యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ప్రియమైన వారు గమనించండి. 58వ అధ్యాయం 9వ చదువుకుందాం. అప్పుడు నువ్వు పిలవగా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నానను. ఇతరులను బాధించుటయు వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదాన్ని బట్టి మాట్లాడి నువ్వు మాని ఆశించిన దాన్ని ఆకలి వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడలా చీకట్లో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె నుండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును,
యోబు గ్రంథంలో చెప్పిన మాట చూస్తే, నీ చేతిలో పాపములను చూచి నువ్వు దాన్ని విడిచినడలా అన్నాడు. ఏమిడా పాపమును చూస్తే, జ్ఞానం సొలొమోను 14వ అధ్యాయంలో 7వ వచనంలో రాస్తే ఏమన్నాడు? తన పొరుగు వాడిని తృణీకరణ చేసేవాడు పాపి అంటున్నాడు, పాపము చేయవాడు అన్నాడు. మరి ఇక్కడ యెషయా 58వ అధ్యాయం 9వ వచ్చేసరికి అంటున్నాడు, ఎవరంట పాపము చేసేవాడు అంటే ఏమంటాడు? ఇతరులను బాధించుటయు వేలు పెట్టి చూపి తిరస్కారం చేసేవాడు అనమాట. ఇతరులను తృణీకరణ చేసేవాడు ఎవరండి? వేలు పెట్టి చూపి తిరస్కారం. ఇదండి పాపం. వేలు పెట్టి చూపి తిరస్కరించువాడు. ఇవన్నీ చేస్తూ ప్రార్థన చేయాలంటే కుదరని పని. అలాంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. వింటున్నారు ఈ మాటల్ని నా ప్రియమైన వాళ్ళరా? ఈ లేఖలను మీరు గమనిస్తున్నారా? ఈ మాటలు మీరు తీసుకుంటున్నారా? వేలు పెట్టి చూపి తిరస్కారం చేస్తున్నావేమో. వేలు పెట్టి చూపి తిరస్కారం చేసేవాడు పాపం చేస్తున్నాడు. ఆ పాపాన్ని చేస్తున్న వ్యక్తి ప్రార్థన చేస్తే ఎలా వింటాడు దేవుడు? వినడు. అప్రియమైన వాళ్ళరా, వేలు పెట్టి చూపి తిరస్కారం చేయడంట. అంటే ఇప్పుడు ఈ మాట వింటే నీకు ఏమైనా గుర్తొస్తుందా? ఒక సంగతి నీకు, ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు కదా, లూకాసు కనిపిస్తుంది 10వ అధ్యాయంలో మనకు. ప్రార్థించుకు వెళ్ళారు వాళ్ళు. అక్కడ ఏమంటున్నాడు? నేను చాలా నీతిమంతుడిని, పరిశుద్ధుడిని, 6 నిమిషాలు ఉపవాసం ఉన్నాను, నేను టైపిస్తున్నాను, నేను దొంగని కాను, లేక నేను పలానా వాడిని కాను, పలానాడిగా పాపం పనిచేసేవాడిని కాను. అవన్నీ చెప్పుకుంటుంది, సెల్ఫ్ పోస్ట్ చేసుకుంటాడు. తన సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతిని చెప్పుకుంటున్నాడు దేవుని ఎదుట. అంతవరకు ఆయన ఇష్టం చెప్పుకున్నాడు. కానీ ఒక వ్యక్తి నిలబడి ప్రార్థన చేసుకుంటాడు, సుంకరి. ఆ వ్యక్తిని చూపుతున్నాడు. అంటే చూపుతామంటే ఎట్లాగూ ఇలా అన్నింటాడండి. ఇదిగో ఈ శంకర వాళ్ళే కూడా అంటే దేవుడు చూపెడుతున్నాడు వేలు పెట్టి, ఇదిగో ఓ ప్రభా, ఈ శంకరుడు ఉన్నాడే, ఈ శంకరి వాని వలె నేను నీ ఉన్ననందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఆ చేతిలో పాపం ఉంది. నా సో కాల్డ్ పీపుల్, తాము పవిత్ర చెప్పుకొచ్చిన వారంతా కూడా వేలు పెట్టి ఇతరులను తృణీకారం చేస్తూ మాట్లాడుతున్నా. నీ చేతిలో పాపం ఉన్న విషయాన్ని మర్చిపోతున్నావేమో నీవు నేను ఎవరమండి ఇతరులు తృణీకారం చేయడానికి? పరును సేవకులతో తృణీకారం చేసి మాట్లాడడానికి ఎవరి వసలు? నీవు పరుడు గురించి మాట్లాడికి నీవు ఎవరి వసలు? మనం ఎవరివి? నేను ఎవరిని? Who am I? Who are you? They are people of God. ఇంటున్నారు ఈ మాటల్ని. అతను వేలు పెట్టి చూపి మాట్లాడుతున్నాడు, తిరస్కారం చేస్తున్నాడు. అది పాపం కాదా? ఆ పాపం చేతిలో ఉంచుకొని నువ్వు ప్రార్థిస్తున్నావా? దేవుని ప్రజమైన మనము, ఆయన పేరు పెట్టిన జనాంగమైన మనము ఇతరులను ఎన్నడూ కూడా తృణీకారం చేసి మాట్లాడదు. వేలిపెట్టి చూపి తిరస్కారం చేయొద్దు. ఈ చేతిలో పాపం ఉందని సత్యాన్ని గుర్తెరి ప్రభు పాదాల చేత తగ్గించుకొని నిన్ను నన్ను ప్రభు అప్పగించుకొని యథార్థమైన భక్తి చేద్దాం. దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేస్తాం. అందుకనే ప్రభు తన దాసుని ద్వారా ఈ రాత్రి కలిసి మనతో మాట్లాడుతున్నాడు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, కోపము సంశయం లేనివారు పవిత్రమైన చేతులెత్తి. 2 కీర్తనలో చెప్పాడు 2వ వచనంలో, ఆయన మందిరంలో చూండి ఆయన వైపున చేతులతో పరిశుద్ధులారా
చేతులెత్తి ప్రార్థించమన్నాడు, చేతులెత్తి ఆరాధించమన్నాడు, చేతులెత్తి స్తుతించమని చెప్పాడు దేవుడు మనకు. సందేశం ఈ రాత్రికాల సమయంలో నీవున్న స్థలములో ఓసారి నీ చేతుల వైపున చూడు. ఎంతమంది నువ్వు వేలు పెట్టి చూపి తిరస్కారం చేయలేదా? నీ ముందు వెళ్తున్న వ్యక్తి ఒకవేళ నీ పైన పగ, నీకు కోపము, ద్వేషం ఉంటే ఆ వ్యక్తి వచ్చి వేలు పెట్టి చూపించి ఇతరుతో మాట్లాడి తిరస్కారం చేయలేదా? నీవు అది గురించి చెడుగా మాట్లాడలేదా? ప్రకటించలేదా? ఇతరులకు చెప్పలేదా? నేరాలోపణ చేయలేదా? నీవు ఎన్నిసార్లు చేసి ఉంటావు? నీ ప్రార్థన వింటాడా దేవుడు? కోపము ఉంది కదా, సంశయం కూడా ఉంది కదా, చేతిలో పాపం ఉంది కదా, వీటన్ని ఉంచుకొని ఎలా ప్రార్థన చేస్తున్నామండి? ఎలా చేస్తున్నావు నీవు? కంఠశోష. నీ ప్రార్థన విన్నాడు దేవుడు అనేటువంటి స్థిరమైనటువంటి ఆ మనసు ఉందా? ప్రభువు విన్నాడు నా ప్రార్థన అనే కాన్ఫిడెన్స్లో ఉందా? ఏదో కూర్చొని చేశానులే, సమయం అయిపోతుంది కదా, చేసుకున్నాను, ఈరోజు చేశానులే అని అనుకుంటూ తృప్తి పడుకుంటూ వెళ్ళిపోతున్నావా నీవు? నా ప్రియమైన దేవుని బిడ్డలా, రాత్రికాల సమయంలో నా జీవితాన్ని వాక్య వెలుగులో పరిశీలన చేసుకొని మనం చేస్తున్నాను. రాసిన పౌలు ద్వారా కుమారుడు తిమోతికి రాస్తూ హెచ్చరిక చేస్తున్న హెచ్చరికని లక్ష్య పెట్టండి. ఈ గద్దె గురించి తీసుకుందాం, ఈ మాటలు ఆలకిద్దాం, అంగీకరిద్దాం. ఎందుకో తెలుసా? ఇవి అంగీకరించాలంటే సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మానమని మరొకసారి మనం చేస్తున్నాం. లోపల నాటబడి మీ ఆత్మను రక్షించే శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అనే మాటల ద్వారా నా ప్రియమైన వల్ల ముందు చేయవలని నేను కోరుచున్నాను అని పౌలు భక్తుడు నేటి సార్వత్రిక సంఘానికి తెలియచేస్తున్నాడు. ఆ సంఘ సభ్యులమైన మనము దేవుని సన్నిధిలో నా ప్రియమైన వల్ల దేవుని యొక్క కృపలో ఎదుగుచు, దేవా నేను కూడా సంశయమైన మాని కోపం లేని వాడినై నా చేతిలో ఉన్న పాపాన్ని నేను చూసుకొని విడిచిపెట్టున్నాను ప్రభా ఈ రాత్రికాల సమయంలో. అవును ప్రభా, నేను ఎన్నో విధములుగా నేను వేలు పెట్టి చూపి తిరస్కారం చేశానయ్యా, తృణీకారం చేశానయ్యా. అని నా వివేకాన్ని మానించు. నేను నా ప్రియమైన వల్ల రాత్రికాల సమయంలో ఉన్న స్థలంలో తలవచ్చు ప్రార్థన చేస్తాను. అర్థమవుతున్న ఈ మాటల్ని, ఈ కొద్ది మాటలు నీ వినికిడిలో ప్రభు దీవించును గాక. ప్రార్థన చేయడానికి సిద్ధపడుచున్న మన జీవితంలో ప్రతి గడియ కూడా వీటిని జ్ఞాపకం చేసుకుందాం. సంశయాన్ని, కోపాన్ని మాని పవిత్రమైన చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు నిశ్చయముగా నీ ప్రార్థన, నా ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. ఇటువాడి కళ్ళు తెరపడప్పుడు పరీక్షలు వచ్చి మాటికి అడిగినప్పుడు దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము అనే మాట గుడ్డివాడయుండి కళ్ళు తెరపడిన వ్యక్తి చెప్పిన సాక్ష్యం గుర్తుందా మీకు? గుర్తు చేసుకున్నారా? దేవుడు పాపుల మనవిని ఆలకింప నేరడు జాగ్రత్త. ఈ మాటలు గుర్తు చేస్తున్నా మరొకసారి. పాపల మనవి నేను ప్రసక్తి లేదు. ఏమిటి ఆ పాపం అంటే? తిరస్కారం చేస్తున్న ఉదయం వేడుకు పెట్టి చూపి ఆ పాపం నీ చేతిలో ఉంది. దాన్ని విడిచిపెట్టు. సంశయాన్ని మాను, కోపాన్ని మాను, జ్ఞాపన చేయి. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతమును చేసి నిన్ను పాలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపొచ్చుకున్న రీతిగా ఆ ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి విన్న వాక్యాన్ని మళ్ళీ దాన్ని ధ్యానించమని మనం చూస్తున్నాను. దేవుడు నిన్ను దీవించుగాక. రేపటి ఆరాధన కొరకు ఆయుక్తపడి ఈ రాత్రి కలిసి విన్న ఈ వాక్యంని నీ మనసులో ఉంచుకొని
దైవచిత్తానుసారంగా చేయడానికి ఇష్టపడి, దేవా ఇదిగో ఈ రాత్రి నా జీవితం సమర్పించుకుంటున్నాను ప్రభు, నీకు నన్ను మన్నించుము నాయన, నన్ను పవిత్రపరచు మీ పరిశుద్ధ రక్తం చేతని ప్రభు నాడికి ప్రభు పాదాలను తగ్గించుకొని రేపటి ఆరాధన కొరకు ఆయుధపడదాం. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేస్తాం. సర్వశక్తి మిగిలి కృపా సమృద్ధి గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి గల మా ప్రియ ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మా రక్షకుడు, మా విమోచకుడు, మా సదుర్గమైన యేసు క్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామం బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాను. దేవా, మా అందరి జీవితాల్లో మా తండ్రి మేము మార్చబడి నేను కనపరిచే జీవితాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవా, మీరు ఆజ్ఞాపించినవి చేశాను. నేను నిష్ప్రయోజకుడైన దాసులను ప్రభు మీకే మహిమ చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సన్నిధిని మాకు దయచేయండి. మేము నిద్రించిన మా మనసు మేలుకొనుటకు సహాయం చేయ మా ప్రభు. ఉదయకాల ఆరాధన కొరకు మమ్మల్ని ఆయుధపరచండి తండ్రి, సిద్ధపరచండి నాయన. మీ కృపాక్షేమం చేత మా జీవితాన్ని నడిపించి మీ నామాన్ని కనపరుచుకోనమని ఎంతమంది విన్నారు ఆశతో మాత్రం వారందరినీ కూడా దీవించండి, వారి అవసరాలు తీర్చండి నాయన. నీ వాక్కులు పంపి వారిలో ఏదైనా రుగ్మతులుంటే వాటిని బాగు చేయండి మాత్రం. ఫైనాన్స్ క్రైసిస్ తప్పించండి మా తండ్రి. దేవా, ఈ మా దేశం మా ప్రభు కాపాడండి మా ప్రభు. దగ్గర మా ప్రభు తండ్రి, దానికి వైరస్ ప్రభావం తప్పించండి, దాన్ని అణిచివేయండి మా ప్రభు. ఆయన కాపులు దయచేయండి, భద్రత దయచేయండి నాయన. కృప చూపించండి మా దేశమును కాపాడి దేశమును రక్షించుకున్నామని ప్రార్థిస్తున్నాను. సృష్టికర్తను మిమ్మల్ని తెలుసుకుని కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మీరే మహిమ పొందాలి. మీరు చేసి వెళ్ళన్నింటి బట్టి స్తుతిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి కనపరిచి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మహాగణుడు మన తండ్రి నజరుడైన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మక నేను సహవాసం ఇప్పుడున్న ఎల్లప్పుడూ లోకంలో సకల పరిశుద్ధులను మనకు ఆయన ప్రేమించే వారందరికీ తన సన్నిధి నిరంతరము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.